చెప్పండి. నా పేరు శంకర్. మీకు తెలియకపోవచ్చులే, కానీ కొంచెం పేరున్న బిల్డర్నే. సరే, అయితే స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీరు ఏదైతే ల్యాండ్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారో అది, దాని పక్కన ఉన్న ల్యాండ్ కలిపి నేను ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాను. కంగారు పడకండి. మీరు నాకు ఆ ల్యాండ్ ఇచ్చేస్తే అందులో అపార్ట్మెంట్ కట్టి మీకు ఒక ఫ్లాట్ కూడా ఇస్తాను, ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను. అది కదండి, అది. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి. మీకు ఉండటానికి ఇల్లు కావాలి, అది నేను ఇచ్చేస్తాను. పైగా డబ్బులు కూడా ఇస్తానంటున్నాను. అసలే 2 కూతుర్లు కూడా ఉన్నట్టున్నారు. మీకు ఫ్యూచర్లో పనికొస్తాయి కదా. సారీ అండి, మాకు ఆ ఆలోచనే లేదు. ఇప్పుడు ఆలోచించమంటున్నాను కదా. అన్నట్టు మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీతో పాటు ఇన్ని రోజులు ఆ కోర్టు విషయంలో ఆపోజిట్గా ఒక అతను తిరిగాడు కదా, అతను నా మనిషే. మీకు ఈ తలనొప్పులు ఎందుకులే అని రాజీకి వస్తారనుకున్నా, కానీ పట్టుబట్టు కూర్చున్నారు. సరేలే, నేనే దిగొచ్చి ఇక్కడి వరకు వచ్చాను. ఒకసారి ఆలోచించండి మరి. ఆలోచించడానికి ఏమి లేదండి, దయచేసి. కంగారు పడకండి, ఫ్యామిలీ ఉన్నారు కదా, ఒకసారి డిస్కస్ చేసుకోండి, తొందర ఏమీ లేదు. ఇది నా కార్డు. మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని నాకు కాల్ చేయండి. సరే, ఉంటా మరి. ఇంగ్లీష్లో చాలా ఫేమస్ మాట ఒకటి ఉంది, అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. కానీ ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఎప్పటికీ వర్తించదు. ఎందుకంటే తెలుగులో కూడా ఒక సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శనన్నట్టు మనం అన్నీ సవ్యంగా సమకూర్చుకున్నా కూడా ఎక్కడో అక్కడి నుంచి సమస్య మన వెనకే వచ్చింది. చూడండి చూడండి సరికొత్త వైనాలు, రోజు కొత్తగా ఉంటే మా ఇంటి చిత్రాలు. మనసుకి మెత్తంగా మరి నాన్న చెప్పే సలహాలు, కసురుకుంటూ ప్రేమగా మరి అమ్మ చేసే వంటలలో. కని ఎరుగని కథలే మరి బామ్మ చెప్పే ముచ్చటలో, తెలియని హాయంట ప్రతి ఇంట్లో. అంతే తేలందే మరి చర్చలు ముగిసేనా, కొంచెం వీలుంటే మరి అమ్మే గెలిచేనా. వచ్చే ప్రతి నోటు మరి పోగే చేసైనా, ఆమె మనకిచ్చే పండగ ఏదెదురైనా. ఓయ్, నీ బట్టలు అయిపోయాయి, ఫాస్ట్గా వచ్చి తీసుకొని వెళ్ళు. హాయ్, త్వరగా వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళు. తీసుకెళ్తాలే. ఏం చేస్తున్నావు ఫోన్లో? ఇప్పుడు నువ్వు వెళ్ళి త్వరగా బట్టలు తీసుకోలేదనుకో, మా అమ్మమ్మ నీ వల్లే కరెంట్ బిల్ ఎక్కువైందని నీతోనే సగం కట్టించిద్ది. అన్న ఆఫర్లు ఎందుకులే, వస్తున్నాను. ఇంతకీ బిల్డర్ వచ్చాక మీ ఇంట్లో ఏంటి పరిస్థితి? ఏమో, అందరు సైలెంట్గానే ఉన్నారు. పక్కా వాళ్ళ మైండ్స్లో వింత వింత ఐడియాలు నడుస్తుంటాయి. నువ్వేమనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు, నానేం చెప్తే అదే. ఆయన ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మైండ్స్లో ఏం నడుస్తుందో కనుక్కోవాలి. సరే, నేను వారేసి క్లాస్కి వెళ్తాను. ఏంటి మరి, దాని గురించి ఏం ఆలోచించారు? దేని గురించే? అదే
వాడెవడో వచ్చి ల్యాండ్ అడిగాడు కదా దాని గురించి. ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అనుకోవటానికి ఏముంది, గుడ్డి కన్నా మెల్లమేలు. ఆ బ్యాంక్ లోన్ వచ్చేదెప్పుడు, ఆ స్థలంలో ఇల్లు కట్టేదెప్పుడు. దానికన్నా వాడొచ్చి ఫ్లాట్ ఇచ్చి డబ్బులు కూడా ఇస్తానంటున్నాడు కదా, అదే మంచిది కదా. నాకు అదే అనిపిస్తోంది. మంచిదనిపించేదేమిటే, అదే మంచిది. ఆ వచ్చిన డబ్బులతో దాని పెళ్లి కూడా చేసేయచ్చు. కావాలంటే నువ్వే చేసుకో, నేను ఇప్పుడే చేసుకోను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? ముసల్దాన్ని అయ్యాక చేసుకుంటావా? అప్పుడు ఉన్నదంతా ఇచ్చినా నిన్నెవరూ పెళ్లి చేసుకోవటానికి రారు. ఏవి తీసుకోకుండా చేసుకునేవాడినే చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు అర్థం కావే నా మాటలు. బయట మూటలు మూటలు ఇచ్చినా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. బా అమ్మా, దాంతో నీకెందుకే? అయినా నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? ఆయనేమనుకుంటున్నారో ఏంటో. ఆయన ఏమనుకుంటున్నారో తెలియాలంటే ముందు నువ్వు వెళ్ళి విషయం చెప్పాలి కదే. అమ్మో నేనా? నేను అడగను. వేరే విషయాలంటే పర్వాలేదు కానీ అసలే ఆ కాంట్రాక్టర్ విషయంలో ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి అడిగాననుకో ఇంకంతే. పోనీ నువ్వు వెళ్ళి చెప్పవే వైషు. నేను అడగను, ఐడియా మీది, మీరే వెళ్ళి అడగండి, నాకు సంబంధం లేదు. ఎవరికి వాళ్లే నోరు మూసుకు కూర్చుంటే గుమ్మ ముందుకు వచ్చిన లక్ష్మీదేవి అట్లాగే వెళ్ళిపోతుంది. అయినా కాళ్ళ ముందుకు వచ్చిన బేరం కాశీకి పోయినా రాదంటారు. వాడు ఫ్లాట్ ఇచ్చి డబ్బులు ఇస్తానంటున్నాడు కదే, పోయి చెప్పడానికి ఏమొచ్చింది? అమ్మమ్మ చెప్పింది నిజమేనే. మేం వెళ్ళి అడిగామనుకో మీ నాన్న సరిగ్గా సమాధానం చెప్పరు. అదే నువ్వు అడిగావనుకో ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి చెప్తారు. ఎందుకమ్మా నన్ను ఇరికిస్తున్నారు మీరు? ఇందులో ఎక్కించడమేముంది? మీ మంచి కోసమే కదా చెప్పేది. వెళ్ళు మీ నాన్నకి చెప్పు, మేమందరం నీ వెనకాతలు ఉన్నాం కదే. ఏంటి? ఒక 5 నిమిషాలు క్లాస్ అయిపోతుంది, అప్పుడు వస్తాను. సరే. అమ్మయ్యా వచ్చేసావా? ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? హెడేక్గా ఉంది, టీ తాగుదామా? సరే. నేను కట్టేసి వస్తాను. ఎక్స్ట్రాలు చేయకు, నేను కడతానులే. ఇప్పుడు చెప్పు ఏమైందో. పొద్దున్న నువ్వు వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అని వెళ్తే వాళ్ళు నన్ను బుక్ చేశారు. అవునా? ఏ? మా నాన్నకు వెళ్ళి నేను చెప్పాలంట అపార్ట్మెంట్ తీసుకుందామని. అంటే అపార్ట్మెంట్ అని ఫిక్స్ అయిపోయారా? వాళ్ళు అయిపోయారు. మా అమ్మమ్మ అయితే ఆ వచ్చిన డబ్బులతో నాకు పెళ్లి చేసి పంపించేసే వరకు ప్లాన్ వేసింది. మరి ఎలా అడుగుతున్నావా? అదే భయం వేస్తుంది. ఎందుకో మా నాన్నకు ఆ అపార్ట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఇంతకీ నీకు ఇష్టమేనా? ముందే చెప్పాను కదా, నాకేదైనా ఓకే. కానీ మా అమ్మమ్మ చెప్పింది వింటే ఫ్యూచర్లో అకేషన్స్ ఉంటాయి. అదే మా ఇద్దరి పెళ్ళిళ్ళు. ఓ, అప్పటికీ డబ్బులుంటే ఎక్కువ ప్రెషర్ ఉండదని అనుకుంటున్నాను. అబ్బో, అప్పుడే పెళ్లి దాకా ఆలోచించేశారా? మరి 2 ఆడపిల్లలు ఉన్నాం, పేరెంట్స్కి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? కరెక్టే. ఇంతకీ నువ్వు కట్నం తీసుకుంటావా? ఎందుకు సడన్గా ఈ సంబంధం లేని క్వశ్చన్ అడిగావు? ఏదో ఇన్ఫర్మేషన్ కోసం. ఓ, చెప్పు, నీకు ఒకవేళ సంబంధం వస్తే కట్నం అడుగుతావా? ఏమో, ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించు. ఇప్పుడే కదా అడిగావు, కొంచెం ఆలోచించి చెప్తాలే. ఓకే ఓకే. అవును, ఎందుకంత సడన్గా అడిగావు? కొంపదీసి మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏంటి? చూస్తే చెప్పు, వచ్చి మాట్లాడతా. ఏం మాట్లాడతావు? అదే, నాలాంటి యావరేజ్ అబ్బాయిని కాకుండా మంచి అబ్బాయిని చూడమని చెప్తా. ఓ, నువ్వేం అడుగుతానని ఎక్స్పెక్ట్ చేసావేంటి? నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నీకు ట్యూషన్ టైం అవుతుంది కదా, పదా. కదా, మరి నాతో ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే రేపటి నుంచి ఎవరు రారు. ఆగు, మళ్ళీ ఏంటి? ఈసారి ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత నువ్వు వెళ్ళు. వెళ్ళు. అరే సార్ ఇంకా రాలేదే
వెళ్దాం పదరా, సార్ తిడతాడు. ఏ రాడ్లే పద. టాయిలెట్. రే కూర్చోపోరా. సౌ 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 సా. సవర్ణ దీర్ఘ సంధిరా అది. ముందు బుక్ సరిగ్గా పట్టుకో. 5 నిమిషాలు లేట్ వస్తే సంత పెట్టేశారా? 5 నిమిషాలు కాదు సార్, అరగంట లేట్ చేశారు. సర్లే పోయి స్టార్ట్ చేద్దాం, పట్టండి. సార్, తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందుకంటారు? అబ్బా, నీకు ఇది ఎలా తెలిసిందిరా? యూట్యూబ్లో ఎవరో చెప్తే విన్నాను సార్. యూట్యూబ్లో చెప్పినవి మాత్రం మనకు బాగా గుర్తుంటాయిలే. మన భాషలో ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది. అలా అచ్చుతో ముగిసే భాషలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇటాలియన్ ఒకటి. అందుకే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. అలా అచ్చుతో ముగుస్తుంది కాబట్టే అజంతా భాష అని కూడా అన్నారు. అజంతా భాష. రే మీరు చదువుకుంటూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. హలో అమ్మా, చెప్పు. ఏరా, కోచింగ్ ఎలా అవుతుంది? ఏదో అవుతుందిలే అమ్మా. అయ్యో అదేంట్రా, సరిగ్గా చెప్పట్లేదా ఏంటి? అలానే కాదు, నాకే సరిగ్గా ఎక్కట్లేదు. అయినా ట్రై చేస్తున్నాలే. మరి అలాంటప్పుడు అంత కష్టపడ్డం దేనికిరా? ఇక్కడికి వచ్చేయచ్చుగా. వచ్చేసి మీ ఆయనలాగా పంతులు నవ్వాలా? రే, నేను నీ మంచి గురించి చెప్తే మధ్యలో ఆయన అంటావేంట్రా? మరి లేకపోతే ఏంటమ్మా? చిన్నప్పుడు అందరూ ఇంగ్లీష్ మోడల్ స్కూల్కి వెళ్తుంటే నన్ను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో, కాలేజ్లో తెలుగు మీడియంలో చదివించారు. అరే ఇంకక్కడే ఏం ఎంజాయ్ చేయలేదు. పోనీ ఇప్పుడైనా బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూద్దామంటే పంతులు అవ్వమంటున్నాడు. రే, నేను నీతో వాదించలేను కానీ సరే ఉంటా. అది వెళ్ళు. నాన్న, ఆ బిల్డర్తో మాట్లాడారా? ఇంకా లేదు, ఇప్పుడు మాట్లాడాలి. అయినా ఏ? నాకెందుకో మనం ఆ అపార్ట్మెంట్ తీసుకోవడమే మంచిదనిపిస్తుంది. అంటే అమ్మ చెప్పమంది. ఏ లలిత, నువ్వు చెప్పేవా ఎలాగా? అవునండి, అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తీసుకోవడమే మంచిదని. అయినా ఉత్తి పుణ్యానికి డబ్బులు వస్తుంటే తీసుకోవడానికి ఏమైందిట? అవసరం లేదు. ఎవరో ఉట్టి పుణ్యానికి మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా పెద్ద కూతురు సంపాదిస్తున్నాం, అది చాలు. అలా కాదండి అమ్మా, ఇప్పుడంత కొంపలు మునిగిపోయే స్టేజ్లో మనం ఏమున్నామని? నాన్న చెప్పినట్టే మా ఇద్దరి శాలరీస్ ఉన్నాయి, ఇంకా ఇంటికి లోన్ ఉంది. మా పెళ్ళిళ్ళంటావా? అమ్మమ్మ చెప్పినట్లు మూటల్ని చూసి చేసుకునే వాళ్ళని మా ఇద్దరం చేసుకోము, సరేనా? అయినా లలిత, ఇన్ని రోజులు మనం ఎక్కడ రెంట్కు దొరికితే అక్కడికి మారుకుంటూ వచ్చాం. మనకంటూ ఒక అడ్రస్ లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ బిల్డర్ ఇచ్చిన అపార్ట్మెంట్లో మనం ఉన్నామంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు? ఆ రాంబాబు ఏదో అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటున్నాడంట అంటారు. నాకంటూ ఒక గుర్తింపు ఉండదు. అయినా లలిత, నేను ఫ్లాటే కొనాలనుకుంటే ల్యాండ్ ఎందుకు కొంటాను చెప్పు? హాయిగా డబ్బులతో ఫ్లాటే కొంటాను కదా. మీ నాన్న మీ తమ్ముడికి ఇచ్చినట్టుగా నాకు మా నాన్న సెంటు భూమి ఇవ్వలేదు, చెప్పుకోవడానికి సొంత అడ్రస్ ఇవ్వలేదు. కానీ నేను అలా కాదు, నా పిల్లలకి ఇస్తాను. వాళ్ళకంటూ ఒక సొంత అడ్రస్ ఇస్తాను. వాళ్ళకు సంబంధించిన ప్రతి ఫంక్షను ఎవ్వరు పర్మిషన్ లేకుండా నా ఇంటి ముందే టెంట్ వేసి మరీ చేస్తాను.
ముందు అతనికి కాల్ చేసి చెప్పండి మనకు తీసుకోవడం ఇష్టం లేదని. అప్పుడు చేద్దురు పెద్ద పెద్ద ఫంక్షన్లు. శివగామి ఒప్పేసుకుంది. ఇంకా లేట్ ఎందుకు, ముందు అతనికి కాల్ చేయండి. హలో, శంకర్ గారు నేనండి. అదే మీరు చెప్పినట్టుగా మేమంతా ఆలోచించామండి. మాకు ఫ్లాట్ తీసుకోవడం ఇష్టం లేదు, ఇండిపెండెంట్ హౌసే కట్టుకుందాం అనుకుంటున్నాం. అది చెప్దామనే చేశాను. అయితే నైట్ ఇంట్లో పెద్ద డిస్కషనే అయింది. హా, చాలా పెద్దది. నాకెందుకో ఆ అపార్ట్మెంట్ తీసుకోవడమే మంచిదనిపిస్తుందని చెప్పాను కదా. కానీ నిన్న మాత్రం నాన్న మాటలు విన్నాక ఆయనకు ఆ ఇల్లు ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. ఇంతకీ ఆ బిల్డర్ నుంచి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏం రావు కదా? వాడేం చేస్తాడులే. అయినా మా నాన్న బ్యాంక్కి వెళ్ళారు. లోన్ అమౌంట్ డిపాజిట్ అవ్వగానే భూమి పూజ స్టార్ట్ చేసేయడమే. అవును, మీ ఇంటి పైన పెంట్ హౌస్ కట్టిస్తున్నారా? పెంట్ హౌసా? ఎందుకు? మళ్ళీ నీలాంటి వాళ్ళు రావడానికా? నాలాంటి వాళ్ళు ఎందుకు, నేనే వస్తాను. అంటే నువ్వు యూఎస్కి వెళ్ళట్లేదా? ఆ, వెళ్తా అనుకో, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటా కదా, అప్పుడు రావడానికి. చా, ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రాహుల్ అన్న అని నాకు మీ రూమ్ చూసింది, కోచింగ్ సెంటర్ చూసింది, ఆఖరికి ట్యూషన్ సెట్ చేసింది కూడా ఆయనే. అబ్బో, ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏమొచ్చిందంట? అర్జెంటేం కాదు, సరదాగా కలుద్దామన్నాడు. నువ్వు ఎలాగో ఖాళీగానే ఉన్నావుగా, పరిచయం చేద్దామని. ఖాళీగానా? అర్జెంట్ అన్నావని చెప్పి బైక్ తీసుకొచ్చాను, లేకపోతేనా? అసలు పెట్రోల్ రేట్స్ ఎంతున్నాయో తెలుసా? అమ్మా మహాతల్లి, పెట్రోల్ నేను కొట్టిస్తాను, పద. అప్ అండ్ డౌన్ కాబట్టి 100 కొట్టిస్తే సరిపోదు చెప్తున్నా. అబ్బా సరే, నువ్వు ఎంత అంటే అంత కొట్టిస్తాను, సరేనా? పద. ఇది మేము వచ్చే ముందు తీసుకున్న ఫోటో. యాక్చువల్లీ ఇది ఏంటి సార్, ఈ మధ్య మమ్మల్ని కంప్లీట్గా మర్చిపోయారు? అయ్యో అలా ఏం లేదన్నా. అయినా ఈ మధ్య తెలుగు మాస్టర్కి కొత్త మిత్రులు ఎక్కువైపోయారులే అన్న. పాత వాళ్ళం మనమేం గుర్తుంటాం చెప్పు. రే ఆపరా. రాహుల్ అన్న, తిను వైషు. అది నేను రెంట్కుంటున్నా కదా, కిందుండేది వీళ్ళే. ఆహా, హాయ్ వైషు, రాహుల్ అన్న చెప్పా కదా. హాయ్ అన్నా. వెంకీ మీ గురించి చాలా చెప్పాడు, తనకి మీరే ఐడిల్ లాగా. ఓకే. వీడు SRH తెలుసు కదా. మా అమ్మమ్మకైతే ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి. ఇంతకీ నీ ట్యూషన్ కోచింగ్ సెంటర్ ఎలా అవుతున్నారా? ట్యూషన్స్ అయితే బ్రహ్మాండంగా అవుతున్నాయి. కోచింగ్లోనే నానా తిప్పలు పడుతున్నాడు. అవునా, ఏమైందిరా? అలా ఏం లేదన్నా, ఈ అమ్మాయితో ఉత్తిగా అంటుంది అంతే. ఉత్తిగా అంటున్నానా? అబద్ధమన్నా, నిజంగానే నాతో వచ్చి చెప్పాడు. స్టార్టింగ్ కదా అన్న, కొంచెం కొంచెం పికప్ అవుతున్నాలే. అవునా? అయితే అవును, నీ ఫారెన్లో ఏమంటారో చెప్పురా. ఎస్ అంటారు. ఎస్, ఇది నీ దగ్గరకు వచ్చే ట్యూషన్ పిల్లోళ్ళు కూడా చెప్తారా. ఫారెన్లో పాష్గా ఎప్ అనాలి. ఈ లో ఐక్యూ పీపుల్ ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. చూడన్నా వీడు ఇంతేరా, వీడు మారడు. వీడిని ఇక్కడ పెట్టినా అంతే, కెనడా తీసుకెళ్ళంతే, ఎక్కడ పెట్టినా అంతే. వైషు, వీడు అస్సలు మారడు. నేను చాలా డీసెంట్ అన్నా వీడితో పోల్చుకుంటే. వీడు డీసెంట్ అంటరా? హలో నాన్న, చెప్పు. మన లోన్ క్యాన్సిల్ అయిపోయిందంట. క్యాన్సిల్ అయిపోవడం ఏంటి? మీరు అప్రూవ్ అయిందన్నారు కదా. వీళ్ళు కూడా నిన్న అలానే అన్నారు, కానీ ఇప్పుడేదో క్రెడిట్ స్కోరు అది ఏదో సరిపోవడం లేదని, TDS అని ఏవేవో రీజన్స్ చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి నాన్న ఇది ఇంత సడన్గా? ఏమో వైషు, నాకెందుకో ఇదా బిల్డర్ పనే అనిపిస్తుంది. సరే, ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలు, గొడవలు, బాంబు బ్లాస్టులు జరుగుతున్నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రం
ఇలా లోన్ క్యాన్సిల్ అవ్వడమే వాటన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. కానీ ఇది సాల్వ్ అవ్వాలి అంటే పెద్ద పరిష్కారాలను చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చిన్న చేదోడు ఉంటే చాలు, సరిపోతుంది.